అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల జీవితం అంటే అర్థం తెలిసి వస్తుంది. వారి కోసం బ్రతుకుతారు. ఈరోజు నిజాయితీకి ఆనందం ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. కొద్దిసేపు మీరు బాధపడినా కూడా ఆ పరిస్థితుల నుండి తొందరగా బయటకు రాగలుగుతారు. ఒకరిపై ఒకరికి భార్యాభర్తలకు ఈరోజు నమ్మకం అనేది చాలా అవసరం అవుతుంది. లేకపోతే మాత్రము విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ధైర్యం మరియు విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేయాల్సి ఉంటుంది. నిశ్శబ్దం అనేది ఈరోజు కష్టమైనటువంటి విషయంగా మీకు తెలుస్తుంది. కానీ ఈరోజు మీరు మౌనంగా ఉంటేనే మంచిది. మీకు అన్ని సమస్యల నుండి మంచి పరిష్కారం లభిస్తుంది. ఎల్లప్పుడూ కూడా సమస్యను తెలివిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు కొన్ని పని ప్రాంతాలలో మీరు చేసేటటువంటి ప్రయత్నాల వల్ల చుట్టుపక్కల వారు కూడా ఈరోజు మీ వైపు ఆకర్షితులవుతారు. ఈరోజు రాశి వారు మాత్రం ప్రతి ఒక్కరితో కూడా సమాన ప్రవర్తన ప్రజాదరణను పెంచుకుంటారు. ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. తమ కంటే కూడా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సహకారాలు అందించే విధంగా ప్రవర్తనను కొనసాగిస్తారు. ఎలాంటి నిర్లక్ష్యం కూడా చేయకుండా ఉండాలి. ఆరోగ్య సమస్యలను పెంచకుండా యోగా వ్యాయామము చేయటము, పరిశుభ్రత మీద శ్రద్ధ పెట్టడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు రాశివారి మహిళలకు వెన్నునొప్పి మరియు కీళ్ళలో మరియు మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు మాత్రం రోజు అన్నదానం చేసినట్లయితే ఆ పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు. దోష నివారణ జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటకు వచ్చేటందుకు మంచి మార్గాలు కూడా లభిస్తాయి. బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చగలుగుతారు. వివిధ పథకాల వల్ల మీరు ప్రయోజనం పొందబోతున్నారు. ఈ రాశి వారు మాత్రం పెద్ద పెద్ద ప్రయత్నాలపై దృష్టి అనేది పెరిగిపోతుంది. ముఖ్యమైన విషయాలలో తొందరపాటుతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపారం చేసే వారైతే పోటీతత్వం వారిలో పెరిగిపోతుంది. సౌకర్యవంతమైన వేగంతో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. రిస్క్ తీసుకునే ప్రమాదాన్ని మాత్రం నివారించాలి. ఈరోజు ద్విచక్ర వాహనము పైన ఎక్కువ దూరం రాత్రిపూట ప్రయాణించడం అనేది ప్రమాదాన్ని ఈరోజు తెస్తుంది. కాబట్టి అలా చేయకండి. జాగ్రత్త వహించండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు గుప్పెడు ఆవాలు తీసుకొని నల్ల ఆవాలను నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేసి ఆ మూటను మీరు ఈరోజు మీ మీద నుండి పైనుండి కిందకి 7 సార్లు దిగజూర్చి ఆ మూటను ప్రవహించి నీటిలో వేసేయండి. ఇలా చేయటం వలన మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. మీకు ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా ఉంటుందా. అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి. లక్కీ సంఖ్య 42 మరియు లక్కీ కలర్ అయితే గోధుమ. పరిహారం ఈరోజు నల్ల ఆవాల పరిహారం చేసిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.